మోదీ వయసు 75 సంవత్సరాలు. అయితే మోదీ ఎనర్జీ లెవెల్స్ చూసిన వారు మాత్రం ఖచ్చితంగా దాని వెనుక రహస్యం ఏంటనేది ఆలోచిస్తారు. ఈ వయసులోనూ ఏమాత్రం అలసిపోయినట్టుగా కనిపించరు. చాలా ఫిట్ గా ఉంటారు. ఇందుకు ప్రధాన కారణం మోదీ క్రమశిక్షణాయుతమైన జీవన శైలి. ఈయన ఒక్కరోజు కూడా హాస్పిటల్ బెడ్ పై ఉన్న దాఖలాలు లేవు. మోదీ సక్సెస్ వెనుక ఈ ఫిట్నెస్ మంత్ర ప్రధానం. మోదీ ఎనర్జీ సీక్రెట్స్ చూస్తూ ఆశ్చర్యపోవాల్సిందే. ప్రధాని మోదీ తన దినచర్య ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తారు. ప్రతిరోజు 40 నిమిషాలు యోగా, ధ్యానం, ప్రాణాయామం, యోగా నిద్ర చేస్తారు. ఇది శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా చేసే పనులపై ఫోకస్ గా ఉంటారు. నిద్రలేమి సమస్యను అధిగమించేందుకు యోగా నిద్ర చేస్తారు. అలాగే మోదీ ఎక్కువ నడవడానికి ప్రిఫర్ చేస్తారు. గడ్డిపై చెప్పులు లేకుండా కూడా నడుస్తారు. ఇలా చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఆయుర్వేద మెడిసిన్స్ ఉపయోగిస్తారు. తీసుకునే ఫుడ్ విషయంలో కూడా ఆయన చాలా జాగ్రత్తగా ఉంటారు. మోదీ తన ఆహారంలో మునగాకు ప్రాధాన్యత ఇస్తారు. పరాఠాల రూపంలో తీసుకుంటారు. కనీసం వారంలో 2 సార్లు దీన్ని తీసుకుంటారట. దీని ద్వారా ప్రోటీన్ పుష్కలంగా అందుతుంది. బీటా కెరటిన్, విటమిన్ సి, ప్రోటీన్, ఐరన్, పొటాషియం కూడా అందుతాయి. కాల్షియం ఎముకలను ఆరోగ్యంగా బలంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. బీపీ, షుగర్ కూడా కంట్రోల్ అవుతాయి. కాగా మోదీ తన ఆహారంలో కిచిడి ఎక్కువగా తీసుకుంటారు. తనకు చాలా ఇష్టమంటూ అనేక ఇంటర్వ్యూలో తెలిపారు. అందుకే ఆయన పెనులో ఇది కూడా ఉంటుంది. వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్, కూరగాయలు, మిల్లెట్ మెరీ డైట్ లో ఉంటాయి. స్పైసీలని తేలికగా జీర్ణమయ్యే బ్యాలెన్స్డ్ ఫుడ్స్ మోదీ ఎక్కువగా తీసుకుంటారు. నచ్చిన ఆహారాన్ని మెచ్చిన కొలతల్లో తీసుకుని హెల్దీగా, ఫిట్ గా ఉండేలా చూసుకుంటున్నారు మోదీ. ఏ విషయంలో అయినా మోదీ ఎక్కువగా మదన పడకుండా పరిష్కారం మాత్రమే ఆలోచన చేస్తారు. వాస్తవిక ఆలోచనలకు ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ పర్యటనలో ఉన్నా తన దినచర్యలో మాత్రం మార్పు లేకుండా వ్యవహరిస్తారు. యోగా ఖచ్చితంగా చేయాల్సిందే. అదేవిధంగా నవరాత్రుల సమయంలో మోదీ కేవలం నిమ్మరసం తీసుకుంటూ 9 రోజులు ఉపవాసం ఉంటారు. తొలి నుంచి ఇలాంటి జీవనశైలి కొనసాగించడం ద్వారా మోదీ ఇంత ఫిట్ గా ముందుకు సాగుతున్నారు.